నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఖర్చు లేని శక్తివంతమైన పరిహారాలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంత మంచి మంచి పరిహారాలు, తేలికైన పరిహారాలు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా డబ్బులు ఉన్న వారి రహస్యం ఇదేనండి. వారి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుంటారు. ముందుగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతే కనుక మీకు కొత్త పనులు చేయాలని, కొత్తగా డబ్బులు సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి. ఇలా మీ జీవితంలో అభివృద్ధికి వస్తారనమాట. అయితే చాలామంది ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా చిరు వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం కానీ చేసే ఉద్యోగం కానీ బాగాలేదా అంటే బాగుంటుంది, కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుందంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచన రావడం, దానిని మీరు ఆచరణలో పెట్టడం, దాని నుండి లాభాలు రావడం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుందండి. ఉప్పు జాడీతో ఏ పరిహారం చేయాలి అనే పూర్తి వివరం ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు జాడీలో ఈ ఒక్క పదార్థం వేసి చూడండి, అది ఖర్చు లేని పరిహారం. మన ఇంట్లో ఎప్పుడు తరచుగా వాడుతూ ఉంటాం వంటగదిలో. పూర్తి విశ్వాసంతో ఈ పరిహారం చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది మీరు గమనించవచ్చు. ఇక మీరు వద్దన్న డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి మీ తలుపు తడుతుందని చెప్పవచ్చు. మరి బాగా డబ్బులున్న వాళ్ళు అంత డబ్బుల్ని ఎలా సంపాదించగలుగుతున్నారు చెప్పండి? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది కదా. వాళ్ళంతా కూడా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. కేవలం ఉప్పు జాడీలో ముఖ్యమైన వస్తువులు వేయటం వల్ల మీరెంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారని పండితులు చెప్తారండి. మీరు వద్దన్నా కూడా సరే లక్ష్మీదేవి మీ తలుపు తడుతుంది. వాటిని ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకెంతగానో మేలు జరుగుతుంది. అంతేకాదు ఐశ్వర్యవంతులు అవుతారు అని పండితులు చెప్తున్నారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. అంతేకాదు పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోకైతే ముందుగా ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇది మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూసేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండేది ఉప్పు. ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరచుకోవడం ఎంతో మంచిది అంటారు. ఉప్పు అయిపోయేంత వరకు అడుక్కి వెళ్లకుండా, అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు కూడా ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అని కూడా మన పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చెప్తూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కళ్ళుప్పు అంటారు కదా, దీన్ని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా మనకి ఉంటాయండి. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే ఉప్పుని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి. అంటే కళ్ళుప్పు, గళ్ళుప్పు, రాతి ఉప్పు, దొడ్డుప్పు, ఇలా రకరకాల పేర్లతో వారి వారి ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ ముఖ్యంగా మనకి రాళ్ల ఉప్పు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రాళ్ల ఉప్పులో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం తరిమి కొట్టాలంటే కూడా అంతటి శక్తి ఉప్పుకే ఉంటుందండి. మనందరికీ ఈ విషయం తెలుసు. ఇంట్లో పిల్లలు ఉన్నా, లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే మన చిన్నతనాల్లో మన పెద్దలు చేయటం మనం చూసాం. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది.
అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా మనకు మంచి ప్రభావాలు అనేవి మనకి ఏర్పడతాయి. వాస్తు దోషాలన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎన్నో పరిహారాలు కూడా వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితులు, గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే, అంతేకాదు చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే ఉప్పుని లక్ష్మీదేవి నివాసంగా చెప్తారు మన పెద్దలు. అంటే ఉప్పు జాడీలో లక్ష్మీదేవి ఎప్పుడు కొలువై ఉంటుందని చెప్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువగా ఖర్చు కూడా కాదు కాబట్టి ఒక చిన్న జాడీని తెచ్చుకొని పెట్టుకోండి. అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉప్పుని భద్రపరచుకోకూడదండి. ఉప్పు అలాగే పసుపు ఎప్పుడూ కూడా పక్కపక్కనే ఉంచుకోకూడదు. అలాగే వాటిని గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ భద్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెప్తారు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లేగా. కాబట్టి ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది అందరూ పాటించవలసిన ముఖ్యమైన అంశం. ఇక మనం చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే, సుగంధ ద్రవ్యాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా, మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అయితే సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటి లవంగాలను మనం ఈ పరిహారం కోసం ఉపయోగించాలండి. ఈ లవంగాలను మనం సువాసన కోసం రకరకాల ఆహార పదార్థాలలో వినియోగిస్తాం కదా. అయితే ఈ పరిహారం కోసం లవంగాలను ఉపయోగిస్తే, అంటే ఒక 5 లవంగాలను తీసుకుని ఉప్పు జాడీలో వేసుకోండి. అలాగే ఉప్పును ఎప్పుడు కూడా సీసాలోనే వేయాలి అని మనం చెప్పుకున్నాం కదా. ఇలా చేసినట్లయితే కనుక మీ ఇంట్లో కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా పోతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు, డబ్బు సంపాదించే ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు కలుగుతాయండి. ఇక ఇందులో ఉన్న లవంగాలను మనం కూరలో పడిపోతే ఎలాగా ఉప్పు వేసినప్పుడు అని మీకు అనిపించవచ్చు. వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే మళ్ళీ మీరు తిరిగి ఆ జాడీలో ఉప్పు నింపినప్పుడు మళ్ళీ మీరు కొత్తగా 5 లవంగాలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా ఇలా ఉప్పులో 5 లవంగాలు వేసి ఉంచడం వల్ల ఎంతో చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏముందండి, ఉప్పులో 5 లవంగాలు వేయడమే. ఎవరైనా చేసుకోవచ్చు. ఉప్పుని మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు. మనస్ఫూర్తిగా నమ్మి, పూర్తిగా విశ్వాసంతో సంకల్పం చెప్పుకొని ఏ పరిహారం చేసినా కూడా ఖచ్చితంగా పనిచేస్తుందండి. అవి మీ జీవితంలో ఎదుగుదలకు ఈ పరిహారాలు ఎంతగానో మీకు సహాయపడతాయి. మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పుని నిత్యం వంటకు వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుందండి. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును మీరు గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి. ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీగా అవ్వకుండా చూసుకోండి. ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్త ఉప్పును తెచ్చి వేయండి. మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయటం వలన కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పును చూస్తారు. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి అవకాశాలన్నీ కూడా మీ దాకా తీసుకువస్తుంది. అంతేనండి. ఈ పరిహారం తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వారికి షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.